అందరికీ నమస్కారం. నేటి మంచి మాట ఆరోగ్యం కోసం అందరి కోసం. ఈరోజు క్యాన్సర్ అనే వ్యాధి సర్వసాధారణం అయిపోయింది. ఏ అలవాట్లు ఉన్నా లేకపోయినా అందరికీ క్యాన్సర్ అవలంబిస్తూ ఉంది. ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలేమి? ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, కుటుంబాలకు దూరం అవుతున్నారు. క్యాన్సర్ రావటానికి గల కారణాలు, నిరోధించుకునే మార్గాలు తెలుసుకుందామా? మరి క్యాన్సర్ రావడానికి ఈ రోజున మనం తీసుకునే ఆహారం కెమికల్ విషపూరితమైన ఆహారాన్ని తింటూ ఉన్నాం. మొదలు పెడితే బియ్యం దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి అన్ని రకాల కలుషితమైన పదార్థాలను తీసుకుంటూ క్యాన్సర్కి దగ్గర అవుతున్నాం. క్యాన్సర్కి ముఖ్య కారణం మనం వాడే ప్లాస్టిక్. మనం టిఫిన్ చేస్తే ప్లాస్టిక్ పూతల్లో, ప్లాస్టిక్ పేపర్ల మీద టిఫిన్ పెట్టుకొని తింటున్నాం. ఆ ప్లాస్టిక్ రేణువులను మనం లోపల తీసుకుంటున్నాం. వాటర్ తాగితే ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగుతున్నాం. తద్వారా కొంత ప్లాస్టిక్ రేణువులను కడుపులోకి తీసుకుంటూ ఉన్నాం. ఇక వాడితే ఇంట్లో వంట నూనెలు అన్నీ విషపూరితం. ఎలాంటివంటే రిఫైండ్ ఆయిల్ అని మొదలుపెట్టి ప్యాకేజ్ ఆయిల్స్ తీసుకుంటా ఉన్నాం. అందులో ఎంతవరకు ఆయిల్ ఉందో, ఎంత కెమికల్ ఉందో ఎన్నో రకాల టీవీ ఛానల్స్, మీడియాల ద్వారా వచ్చినా కూడా మనం మారలేకపోతున్నాం. ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి క్యాన్సర్ రావటానికి గల కారణాలు మనం తీసుకునే ఆహారం ప్లాస్టిక్ రహితం, అలాగే చెడు దురలవాట్లు, గుట్కాలు, కైనీలు, సిగరెట్ల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఏది ఏమైతేనే క్యాన్సర్ రావడానికి 100 రకాల కారణాలు ఉన్నాయి. దీన్ని నిరోధించడానికి మనం చేయాల్సిన పనులు: ఉదయం లేచిన దగ్గర నుంచి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. పేపర్ కప్పుల్లో కాఫీలు, టీలు తాగటం మానేయండి. ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగటం మానేయండి. వాటర్ని శుద్ధి చేసుకొని తాగండి. శుద్ధి చేసుకోవటం అంటే మన ఇంట్లో ఉన్న నీటిని కాచి చల్లార్చి తీసుకోవటం వల్ల కూడా క్యాన్సర్ నిరోధించుకోవచ్చు. అలాగే రోజు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, బిర్యానీ ఆకులను 4-5 ఆకులు వాటర్లో వేసుకొని మరిగించుకొని ఆ వాటర్ని తాగడం ద్వారా మన బాడీ రక్త శుద్ధి, డిటాక్సిఫికేషన్ అవుతుంది. తద్వారా కూడా క్యాన్సర్ నిరోధించుకోవచ్చు. వేడి నీరు తాగడం వల్ల క్యాన్సర్ నిరోధించుకోవచ్చు. మంచి పసుపుని వాడటం వల్ల క్యాన్సర్ని నిరోధించుకోవచ్చు. కాబట్టి వచ్చిన తర్వాత బాధపడే కంటే కూడా రాకముందే జాగ్రత్త పడండి. ఇంట్లో వంట నూనెలు మార్చుకోండి. రేట్ ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది అనకుండా మంచిగా మీకు నచ్చిన దగ్గరలో ఉన్న ప్లేస్లోకి వెళ్ళి చక్కగా నూనెలు తీసుకొని వాడండి. తద్వారా క్యాన్సర్ నిరోధించుకోవడానికి అవకాశం ఉంది. మంచి ఔషధ గుణాలు గోధుమ నారు చూర్ణం, అశ్వగంధ చూర్ణం ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతాయి. మాకేదో జబ్బు ఉందని కాదు, అందరూ జబ్బు లేనివారు, జబ్బులకు దూరం కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం తిప్పతీగ, గోధుమ నారు, అశ్వగంధ లాంటి ఎన్నో రకాల ఔషధ గుణాలున్న చూర్ణాలు, పౌడర్లు, అరిష్టాలు, లిక్విడ్స్ అన్నీ కూడా తీసుకోండి. ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోండి. తద్వారా క్యాన్సర్ నిరోధించుకోవచ్చు. అలోవెరా జ్యూస్, కలబంద జ్యూస్, నోని జ్యూస్, గోధుమ నారు జ్యూస్, కొత్తిమీర, కరివేపాకు జ్యూస్, ఇవన్నీ కూడా అరుగుదల శక్తిని ఏదైతే పెంచుతాయో, వాత, పిత్త, కఫదోషాలను ఏవైతే నిరోధిస్తాయో, రక్తశుద్ధిని చేయగలిగిన ఔషధాలు ఏమైతే ఉన్నాయో, రక్త వృద్ధిని, రక్తశుద్ధిని చేసే ఔషధాలన్నీ కూడా మనకి క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. మిక్కిలి సమాచారం కోసం మా నెంబర్ డిస్క్రిప్షన్ మీద ఇస్తాము. దాన్ని తీసుకొని కాల్ చేయండి. రోగికి కాదు, అందరికీ ఆరోగ్యం కోసం అన్ని రకాల సలహాల కోసం మమ్మల్ని సంప్రదించండి. మా ఛానల్ ఆరోగ్యం కోసం మాత్రమే, మంచి విషయాల కోసం మాత్రమే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి.